Hey there! Are you a student of JNTUH or Osmania University? Struggling to stay updated with exam dates, results, important questions, or grace marks? Then you're in the right place. Cut to quick 1-second visuals of JNTUH, OU campus photos, and student clips. This channel is your one-stop solution for everything. Instant exam updates, 100% pass guaranteed questions, latest results news, powerful tips and tricks to score more, quick pop-ups of thumbnails from your actual videos. Whether you're from BTech, BCom, or preparing for competitive exams, we've got you covered, straight to the point and exam-focused. Hello all, welcome back to our channel of BTech Updates. Mostly you are asking సో మళ్ళీ మనకైతే ప్లేస్మెంట్ సబ్జెక్ట్ అయితే ఏం రాదండి. సో ఆల్రెడీ 2022లో వాళ్ళకైతే ఇచ్చేసారు నోటిఫికేషన్, లైక్ ఆర్ఈడికి 30 and 23 ప్లేస్మెంట్స్ ఇచ్చాయండి. సో కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ కూడా పెట్టాను, సో చూసుకోవచ్చు. సో దానిలో ఇంకో కన్ఫ్యూజన్ వచ్చింది, లైక్ ఓన్లీ 2024 వరకే కదా, 2023 వరకే కదా, 2022 వరకే కదా, 2025 మెన్షన్ చేయలేదు కదా అని కూడా కొంతమందికి డౌట్ వస్తుంది. సో ఈ ఆర్ఈడి డిక్లరేషన్ అందరికీ వాళ్ళు గ్రేస్ మార్క్స్ అనేది ఇచ్చేసారు 30 and 23. సో మళ్ళీ నోటిఫికేషన్ అయితే రాదండి. సో ఆటోనమస్ కాలేజెస్లో వాళ్ళ కాలేజెస్లో అందరి కాలేజ్లో చెప్పారంట, అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా కొన్ని కాలేజెస్లో వాళ్ళు ఈ 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయని కూడా వాళ్ళకి చెప్పారు. సో చాలామంది డౌట్స్ ఏంటంటే ఎన్ని సబ్జెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలా అప్లై చేసుకోవచ్చు అని. సో ఎట్లా అప్లై చేసుకోవచ్చు అంటే, మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఉంటాయి కదా మీ సబ్జెక్ట్స్లో, ఆ హయ్యెస్ట్ మార్క్స్కి మీరు మీకు మిగిలిపోతాయి కదా సబ్జెక్ట్స్ అని. ఫర్ సపోజ్ స్టూడెంట్కి 2 సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి, ఆ క్యాండిడేట్కి అందులో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 12, ఇంటర్నల్లో 14 ఇచ్చేది అండ్ ఎక్స్టర్నల్లో 16 ఇచ్చేది. సో టోటల్ కలిపితే ఎంతో టోటల్ కలిపి మార్క్స్ 30 మార్క్స్ వస్తాయి. సో 30 మార్క్స్ అంటే ఇంకొక 10 మార్క్స్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తే తను పాస్ అయిపోతాడు. అండ్ అలా చూసుకోవాలి సబ్జెక్ట్స్ అనేవి. సో ఎక్స్టర్నల్లో మనకి మ్యాక్సిమం 26 రావాలి. ఇంటర్నల్లో ఎన్ని వచ్చినా కానీ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇంటర్నల్లో తక్కువ వచ్చాయి, సో ఇంటర్నల్ మార్క్స్కి 1 అలా యాడ్ చేసుకొని ఈ 40 మార్క్స్ వచ్చేసరికి యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్లో 26, లైక్ ఇంటర్నల్లో 12 వచ్చాయి అనుకోండి, అండ్ ఎక్స్టర్నల్లో 18 వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే మీకు మళ్ళీ 10 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కలిపి 10 మార్క్స్ యాడ్ చేసి మీ సబ్జెక్ట్ అయితే క్లియర్ చేస్తారు. ఇలా ఈ సబ్జెక్ట్స్ అనేది క్లియర్ అవుతాయి. సో మనకి ఇలా గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్స్ అయితే ఇలాగా వస్తాయి అండ్ ఇలాగా అప్లై చేసుకోవచ్చు అండి. బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఏమైనా వాయిస్ వినిపిస్తే మాత్రం ఐ కాంట్ డూ ఎనీథింగ్, సారీ ఫర్ దాట్. అండ్ ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం మనకైతే 5 సబ్జెక్ట్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 26 మార్క్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంటర్నల్లో 14 వచ్చి ఎక్స్టర్నల్లో 0 వచ్చిన డైరెక్ట్ 26 మార్క్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే హైయెస్ట్ మార్క్స్తో పెడితే ఒకవేళ మీకు మిగిలిన సబ్జెక్ట్స్ ఉంటే వాటికైతే ఈ ఆప్షన్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్, ఈ ఫోటో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో జస్ట్ ఏ కన్ఫర్మేషన్. సో మనకైతే రిజల్ట్ ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఈ అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక, లైక్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినాక ఫోటో అడ్వాన్స్ అప్లై అయిపోయిన వెంటనే మనకైతే ఈ రిజల్ట్స్ అనేది ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది. సో ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ ఫామ్ ఫ్లై అప్లికేషన్స్ అని, మీ హైయెస్ట్ మార్క్స్ ఉన్న గ్రేస్ మార్క్స్ మెమోను ఓన్లీ మెమో అండ్ మీ కాలేజ్ బట్టి, అండ్ మీ కాలేజ్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో వాళ్ళ ఇష్టం అది. సో ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దిస్ మ్యాటర్. అండ్ మోస్ట్లీ గ్రేస్ మార్క్స్కి అయితే మనీ చేయరు. సో మోస్ట్లీ ఏంటంటే గ్రేస్ మార్క్స్కి మనీ యాక్సెప్టెన్స్ అయితే కొన్ని కాలేజ్లో తీసుకుంటున్నారంట, కొన్ని కాలేజ్లో తీసుకోవట్లేదంట. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్. అండ్ మనకైతే 60 days అయితే పడుతుందండి. సో గ్రేస్ మార్క్స్కి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసాక లైక్ అరౌండ్ 60 days పడుతుంది. ఎందుకంటే మీరు అన్ని జేఎన్టీహెచ్ వాళ్ళు అయితే అన్ని వెరిఫికేషన్ చేసుకోవాలి కదా. సో అన్ని వెరిఫికేషన్ చేసుకొని సో క్యాండిడేట్కి గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ ఉందా లేదా అని చూసుకొని మీకైతే పీసీసీఎం అనేది ప్రింట్ చేస్తారు. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇట్ టేక్స్ అరౌండ్ 60 days ఆఫ్ టైం.
And still, if you're having any doubts, please let me know in the comment section. And coming about the video, ఈ JNTH 4-2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో మనకైతే కరెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో రిజల్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మోస్ట్లీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే లైక్ ఆఫ్టర్ నెక్స్ట్ వీక్లో మనకి ఎప్పుడైనా ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ కావచ్చు. సో మ్యాక్సిమం ఐఎమ్ థింకింగ్ దట్ నెక్స్ట్ వీక్ ఏ నిమిషంలో అయినా రిజల్ట్స్ అయితే డిక్లేర్ కావచ్చు. ఓన్లీ 3 సబ్జెక్ట్సే కాబట్టి సో కరెక్షన్ అయితే బాగానే అయినాయి. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడే కాదు ఎప్పుడైనా మననే అవుతాయి. బట్ ఓన్లీ లైక్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ మిగతా సబ్జెక్టులన్నీ ద కరెక్షన్ విల్ బీ గుడ్. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ 4-2 అడ్వాన్స్ అప్లీ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో 4-2 అడ్వాన్స్ అప్లీ ఎప్పుడు అంటే మనకి ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ ఆగస్ట్లోనే ఉంటాయండి, లాస్ట్ వీక్ వరకు. థ్యాంక్ యూ. సో మనకి మ్యాక్సిమం లాస్ట్ వీక్లోపు ఈ రిజల్ట్స్ అయితే ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే మనకి నోటిఫికేషన్ వస్తుంది 4-2 అడ్వాన్స్ అప్లై గురించి. సో 4-2 అడ్వాన్స్ అప్లై మోస్ట్లీ ఆగస్ట్ లాస్ట్ వీక్లో కండక్ట్ చేస్తారు. సో ఈ డేట్స్ అన్నీ కనుక్కొని లైక్ ఈ సప్లీస్ ఉన్నాయి కదా 1-1-1-2 అండ్ 2-1-2, 2-4-1 అన్నీ అయిపోయాయి అనుకోండి. సో కొన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకైతే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. ఈ 4-2 కూడా 4-2 వచ్చిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది. సో అప్పటి వరకు అయితే మ్యాక్సిమం ఈ అన్ని రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో వచ్చిన వెంటనే మీకైతే ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. సో ఏంటంటే మెయిన్గా అందరూ అడిగే కామన్ డౌట్స్, మేము ఈ సబ్జెక్ట్కి ఎలిజిబుల్లా కాదా అని. సో మీరు చెక్ చేసుకోండి ఈ 30 గ్రేస్ మార్క్స్ అనేది ఇవన్నీ మీకు నా సబ్జెక్ట్కి సరిపోతాయా లేదా అని. అలా చెక్ చేసుకొని చేయండి అంతే. దేర్ ఇస్ నో నీడ్ టు అంత పెద్ద టాస్క్ ఏం కాదు దీని గురించి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో and please subscribe to our channel of JNTH updates. And thank you for your patience for listening this video. Thank you guys.